ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారిని జన్మరాహు దోషము, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ కుజుడు, ఇలా అనేక రకాల సమస్యలు బాధిస్తూ ఉన్న గత వారంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రవి కానీ బుధుడు కానీ ఇలా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, బుధ బలం ఉన్నది. ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. రవి యొక్క బలం తగ్గిపోయింది. ఎప్పుడైతే సప్తమంలోకి రవి వెళ్ళిపోయారో సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం. అకారణమైనటువంటి నిందారోపణలు. ఇక్కడ రవి యొక్క స్థితి కూడా కేతుగ్రస్తమై ఉన్నారు, అంటే కేతువుతో కలిపి ఉన్నారు కాబట్టి కొంత నీలాపనిందలు ఎదుర్కొనవలసి రావడము, భాగస్వామితోటి జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు ఏర్పడుతూ ఉండడము, అలాగే ఇప్పటివరకు ఇల్లంతా కూడా మీరు చెప్పినటువంటి విధానంలో ముందుకు వెళితే ఇప్పుడు మీకు నచ్చినటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం, మీరు చెప్పినటువంటివి ఎవరు కూడా పాటించకపోవడం, ఇటువంటివి కొన్ని మీకు బాధను కలిగిస్తాయి, కోపాన్ని తీసుకొస్తాయి. ఖర్చు కూడా ఏదైతే మీరు గతంలో మనం వీటికి ఖర్చు పెట్టకూడదని భావించారో వాటి కోసమే డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా మీకు నచ్చదు కాబట్టి అది కూడా కొంత మానసిక అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. నచ్చనటువంటి వ్యక్తులతోటి మాట్లాడవలసి వస్తుంది, ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది, ఇష్టం లేని ప్రాంతాలను చూడవలసి వస్తుంది, ఇష్టం లేనటువంటి భోజనాన్ని చేయవలసి వస్తుంది. ఇలా నచ్చినటువంటి పనులు చేయడం వల్ల అటు మిమ్మల్ని మీరు దానిలో సర్దుబాటు చేసుకోలేక, ఇమడలేక, మీకు నచ్చలేదని చెప్పలేక మీలో మీరు మదనపడవలసినటువంటి పరిస్థితి. ఇది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి విషయాలు. ఇందులో తప్పక కొన్ని పనులు చేయవలసి వస్తాయి. ఇక ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. ఇందులో బుధుడు 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నంతకాలం లౌక్యం ప్రదర్శన చేస్తూ ఉంటారు, అంటే ఏ పరిస్థితి వచ్చినా దాన్ని దాటగలుగుతారు. ఇక్కడ శుక్రుడి యొక్క బలం ఈ వారంలో పెరిగింది. ఇది ఒక మంచి విషయం. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం వస్తుంది. అంటే పలానా ఉద్యోగం ఏదైనా కన్ఫర్మ్ అవుతుంది, నెలకి ఇంత సరిపడా ఆదాయం వస్తుంది, ఇలా ఫిక్స్డ్గా ఏదైనా ఇన్కమ్ వచ్చేటువంటి సోర్సెస్ దొరుకుతాయి. అది ఈ వారంలో మంచిది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది ఉండదు. అలాగే విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.